నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. తూర్పు దళితవాడలో ఘనంగా ప్రారంభమైన కబడ్డీ పోటీలు ప్రారంభించిన మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. ఇంటర్మీడియట్ ఫలితాలలో ఎస్కేకేఎస్ జూనియర్ కళాశాల విజయదుందుబి, విద్యార్థులను అభినందించిన కళాశాల యాజమాన్యం. ముగిసిన సీతారామస్వామి కళ్యాణ ఉత్సవాలు, ఘనంగా జరిగిన ద్వాదశ ప్రదర్శనలు. సతీష్ నర్సింగ్ హోంలో జరిగిన దివంగత వైద్యులు కొల్లా రామారావు 74వ జయంతి. రోగులకు ఉచిత ఓపీ చూసి పరీక్షలు చేసిన ఆసుపత్రి వైద్య బృందం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా పట్టణంలోని తూర్పు దళితవాడలో నిర్వహిస్తున్న 2 తెలుగు రాష్ట్రాల మహిళల, పురుషుల కబడ్డీ పోటీలను స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన పల్నాడు, బాపట్ల జిల్లాల మహిళల పోటీలను ఆయన ఆశాంతం తిలకించారు. అనంతరం వారికి బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ పోటీలు నిర్వహిస్తున్న మైలా గణేష్, అశోక్, కమల బోడిబాబులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మైలా గణేష్ గారు, కోచ్ అశోక్ గారు, కుప్పల రాంబాబు గారు చేస్తారు. గట్టినేని సాయి గారు, మన గౌరవ శాసనసభ్యులు ప్రతి క్లాస్ 1 బై ఎంఏఎం కాలేజ్ బాపట్ల గర్ల్స్ ఫస్ట్ రైడ్కి వచ్చున్నారు. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రౌండ్ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. వచ్చిన టీం అందరినీ కూడా నేను అభినందిస్తూ 2 రాష్ట్రాల్లో 8 టీమ్స్ 15 టీంలు 8 రోజులు 3 రోజులు డాక్టర్ ఇండియాకు సెలెక్ట్ అయినటువంటి టీంలు 15 వచ్చినాయి. టీ గోపీచంద్ గారు ప్రో కబడ్డీ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క మెమోరియల్ కబడ్డీ పోటీల్లో పాల్గొనడానికి వచ్చేసినటువంటి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క ఒక మంచి రోజు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే దేశ ప్రజలందరికీ ఎంతో ఇష్టమైనటువంటి అంబేద్కర్ గారు. ఎందుకంటే వారి కళ్ళ కాలం ఎదురు కావాలి, వారి ఆశయాలు, వారి సిద్ధాంతాలు అందరూ ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మెమోరియల్ కబడ్డీ పోటీలు దిగ్విజయంగా 3 రోజులు జరగాలని ఆశిస్తూ కమిటీ సభ్యులందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటూ మంచి వాతావరణంలో మంచి పేరు వచ్చేటువంటి వారికి భవిష్యత్తులో కూడా ఇక్కడ బాగా నిర్వహిస్తారు. మంచి వాతావరణంలో నిర్వహించబడతాయనేటువంటి ఒక మంచి సందేశాన్ని కూడా బయటకు వెళ్ళేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి టీం అందరూ, కమిటీ సభ్యులు కానీ సభ్యులకు సహకరించేటువంటి యూత్ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఆ విధంగా ఈ యొక్క 3 రోజులు దిగ్విజయంగా పూర్తి చేయాలని ఆశిస్తూ మీ
గత ఏడాది జూన్ మాసంలో దివంగతులైన ప్రముఖ శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ కొల్లా రామారావు 74వ జయంతి కార్యక్రమాన్ని వారి వైద్యశాల సతీష్ నర్సింగ్ హోంలో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులను ఉచిత ఓపీతో పరీక్షించారు. ఈ సందర్భంగా వారి కుమారుడు డాక్టర్ సతీష్ మాట్లాడుతూ తన తండ్రి బాటలో పయనించి రోగులకు తక్కువ ఫీజుతో మెరుగైన వైద్యం చేయడానికి సంసిద్ధులైనట్టు తెలిపారు. తన తండ్రిలాగానే సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా నాన్నగారైన డాక్టర్ కీర్తిశేషులు డాక్టర్ కొల్లా రామారావు గారి 74వ జయంతి సందర్భంగా ఆయన మా మధ్య లేకపోవడం మాకు చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మా హాస్పిటల్కు వచ్చే పేషెంట్లందరికీ ఉచితంగా ఓపీ చూడబడుతుందండి, చూస్తున్నాము. దాంతోపాటు పండ్లు పంపిణీ కూడా చేయిస్తున్నాము. మా నాన్నగారిని ఈ సందర్భంగా తలుచుకుంటా మేము అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. బాపూజీ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఇక్కడ వచ్చిన రోగులకి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నామండి. మా నాన్నగారిని తలుచుకుంటా ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటా మీరు కూడా ప్రార్థించాలని కోరుకుంటున్నాను. పట్టణంలోని బంగారుకొట్ల బజార్లో ఉన్న శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సోమవారం సాయంత్రం ద్వాదశ ప్రదక్షిణ, ఉంజల సేవ, సప్తఋషి ఆరాధన కార్యక్రమాలు జరిగాయి. స్వామివారి కళ్యాణం గత శుక్రవారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆలయ ప్రధాన అర్చకులు దివి రామాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారి తదుపరి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భక్తి శ్రద్ధలతో ద్వాదశ ప్రదక్షిణ కార్యక్రమం జరిగింది. ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీరు తీసినవన్నీ నాకు పెట్టండి. మధు విజయను భూషయంతి ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో చిలకలూరిపేట విద్యాసంఘం ఆధ్వర్యంలో నడపబడుతున్న ఎస్కేకే ఎస్సీవీఎస్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయఢంకా మ్రోగించారు. బైపీసీ గ్రూపులో షేక్ తమన్నా ముస్కానా టౌన్ ఫస్ట్ సాధించింది. అలానే అనేక మంది విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో విజేతలుగా నిలిచారు. ఈ నేపథ్యంలో మంగళవారం కళాశాల యాజమాన్యం విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట విద్యాసంఘం అధ్యక్షులు తేళ్ల సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి మైలవరపు శివానంద కుమార్, ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు విజేతలైన విద్యార్థులను అభినందించి మాట్లాడారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. సీనియర్ విభాగాల్లో మార్చి 25వ తారీఖున రిజల్ట్స్ రావటం జరిగింది. అందులో మన విద్యాసంఘం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎస్కేకేఎస్సివిఎస్ జూనియర్ కాలేజీ మరి బైపీసీ గ్రూపులో మరి మా విద్యార్థి షేక్ తమన్నా ముస్కానా మరి టౌన్లోనే ఫస్ట్ ర్యాంక్ రావటం జరిగింది. 1000 మార్కులకు గాను 974 మార్కులు ఆ అమ్మాయి సాధించడం జరిగింది. ఆ అమ్మాయిని మరి మా విద్యాసంఘం తరఫున, నా తరఫున ముందుగా వాళ్ళ తల్లిదండ్రులకి, అట్లానే మా ప్రిన్సిపాల్ గారికి, మా
అధ్యాపకులకి అందరికి కూడా మరి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మిగతా విద్యార్థుల్లో కూడా సుమారు 10 మంది ఎంపీసీలో కానీ సిఈసీలో కానీ అట్లా 10 మంది కూడా ఎక్కువ మార్కులు సాధించడం జరిగింది. శ్రీ చిలకలూరిపేట విద్యాసంఘం తరఫున ఎస్కేకేఎస్వి జూనియర్ కాలేజ్ చిలకలూరిపేట ఆర్ఎస్ హై స్కూల్ కాంపౌండ్లో స్టార్ట్ చేసి దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది. ఈ 6 సంవత్సరాల్లో ఈ సంవత్సరం బైపీసీలో షేక్ ముస్కానా 974 మార్కులతో టౌన్ ఫస్ట్ నిలబడటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మా మేనేజ్మెంట్కి కానీ విద్యాసంఘానికి కానీ మా స్టూడెంట్స్కి కానీ చాలా సంతోషకరమైన విషయం. ఈ అమ్మాయి నీట్కి కూడా ప్రిపేర్ అవుతుంది. ఆ నీట్ కూడా సెలెక్ట్ కావాలని చెప్పి మనసావాచ కోరుకుంటున్నాను. షేక్ బాజావలి ఎంపీసీ 940 వచ్చినాయి. ఏ అబ్బాయి కూడా మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఏ అబ్బాయి కూడా మంచి చదువుకొని మంచి భవిష్యత్తుకి ప్రణాళికలు వేసుకుంటారని ఆశిస్తూ సెలవు. నాదెళ్ల మండలం గణపవరంలోని సినిమా హాల్ సెంటర్లో ఉన్న అచల దాసునాయన మఠం వద్ద స్వామివారి ఆరాధనోత్సవాలు ఈ నెల 16, 17, 18 తేదీలలో బుధ, గురు, శుక్రవారాల్లో నిర్వహించనున్నట్టు మఠాధిపతి కటారు దాసునాయన తెలిపారు. బుధవారం హనుమాన్ చాలీసా, గురువారం గీతాపారాయణం ఉంటుందన్నారు. అలాగే 18వ తేదీ శుక్రవారం ఉదయం సమాధి పూజ, ఆధ్యాత్మిక ప్రసంగాలు, గురువులకు సన్మాన కార్యక్రమం, మధ్యాహ్నం 5,000 మందికి అన్నదానం, సాయంత్రం 4 గంటలకు గ్రామంలో జెండా ఊరేగింపు ఉంటుందన్నారు. భక్తులు విశేషంగా పాల్గొనాలని వారు కోరారు. నిజగురు శ్రీ అచలదాసు నాయన గారికి జై. ప్రియమైన ఆత్మస్వరూపులారా, ప్రియమైన ఆత్మబంధువులారా, మన గణపవరం పట్టణంలో ఉన్నటువంటి గురుపీఠము అచలదాసు నాయన గురుపీఠము ఆరాధన 86వ ఆరాధన వార్షికోత్సవాలు 16వ తేదీ 16/4/2025 గురువారం నుండి ప్రారంభించబడును. 16/4/2025 బుధవారము హనుమాన్ చాలీసా పారాయణము జరపబడును. బిఎస్ ఆంజనేయులు గారు పెద్దనందిపాడు వాస్తవ్యులచే హనుమాన్ చాలీసా పారాయణం చేయబడును. 17/4/2025 గురువారము గీతాపారాయణము చేయబడును. నిర్వాహకు గీతాపారాయణము మాస్టర్ గురువర్యులు అన్నపరెడ్డి రంగారెడ్డి గారు, సాగట్టి వారి పని వాస్తవ్యులు. ఎడ్లపాడు మండలం తిమ్మాపురంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్టు గ్రామ టీడీపీ నాయకులు, మండల టీడీపీ అధికార ప్రతినిధి ఉడత వెంకట్రావు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారని వెంకట్రావు అన్నారు. టీడీపీ ప్రవేశపెట్టిన P4 పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా తిమ్మాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం నందు మరియు ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల వద్ద ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం, అలాగే పూలదండలతోటి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా రాజ్యాంగంలో అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకి అవకాశం కల్పించినందువల్లనే మన పార్లమెంట్లో లోక్సభ స్పీకర్గా గంటి మోహన్ చంద్ర బాలయోగి, అలాగే రాష్ట్ర స్థాయిలో స్పీకర్గా గౌరవనీయురాలు కె ప్రతిభా భారతి గారు, అలాగే ఈరోజు ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా ఉన్నారు అంటే, అలాగే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నారు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్ల ఈ కార్యక్రమం మనకి అవకాశం కలిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బోయపాలెం వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం ప్రకారం మండలంలోని బోయపాలెం గ్రామానికి చెందిన షేక్ అల్లా బక్షు వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంపై ఈ నెల 8వ తేదీన మంగళవారం
చేబ్రోలు వెళ్ళాడు. తిరిగి బోయపాలెం వచ్చే క్రమంలో చేబ్రోలు నారాకోడూరు మధ్య గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 12వ తేదీ శనివారం మృతి చెందాడు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి వయస్సు 40 సంవత్సరాలు. భార్య, పిల్లలున్నారు. స్థానిక కళామందిర్ సెంటర్లో ఉన్న గాంధీ పార్క్ ఆవరణలో డివిజన్ 2 శానిటేషన్ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులకు ఏపీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో మంగళవారం లస్సీ మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే పల్నాడు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అడప అశోక్, శానిటరీ ఇన్స్పెక్టర్ సునీత పారిశుధ్య కార్మికులకు లస్సీ మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అడప అశోక్ మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో భాగంగా మన నగరాలను, పట్టణాలను శుభ్రంగా ఉంచడానికి నిరంతరం కృషి చేసే పారిశుధ్య కార్మికులు సమాజానికి ఒక వెలకట్టలేని సేవలను అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట సెక్రటరీ షేక్ దర్యావలి, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు కొచ్చెర్ల చందు, రమేష్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట టిట్కో గృహ సముదాయంలో సోమవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమం జరిగింది. రాష్ట్రీయ జనక్రాంతి పార్టీ అధ్యక్షులు షేక్ గౌస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే కాకుండా అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చే రాజ్యాంగం రాసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పెద్దలున్నారు. పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని పారిశుధ్య కార్మికులకు 150 మందికి మండుటెండల నేపథ్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటరమణ చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ జరిగింది. అనంతరం ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ వేసవి కాలంలో మజ్జిగ పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని, మజ్జిగ సేవించడం వలన ఆరోగ్యం లభిస్తుందని, వంటికి అధిక ఉష్ణోగ్రతను తగ్గించి చల్లదనాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ మేస్త్రీలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తవరకు సెలవు. నమస్కారం.